మురుగన్ సభ తమిళనాడులో ఇటీవల మధురైలో మురుగన్ సభ జరిగింది. ఆ సభకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. అయితే ఆయన అక్కడేమీ ఎవరిని ఉద్దేశించి చెడుగా మాట్లాడలేదు. నాస్తికత్వం పాటించే వారు ఎవరిని కూడా ఏ దేవతని పూజించక్కర్లేదు, కానీ హిందువులను, మెజారిటీ హిందువులను నాస్తికులు టార్గెట్ చేస్తున్నారు అని అన్నారు. ఇది తప్పని ఎట్లవుతుందో నాకు అర్థం కావడం లేదు ఈ విషయంలో. ఎందుకంటే ఇదే తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్ హిందుత్వం ఒక వైరస్ లాంటిది అన్నాడు. యాక్చువల్గా ఆయన నాస్తికులకు మాత్రమే మంత్రి కాదు, నాస్తికులకు మాత్రమే ప్రభుత్వ ప్రతినిధి కాదు. అట్లాంటప్పుడు సెక్యులర్గా ఉండాల్సిన అతనే ఒక వర్గాన్ని కించపరుస్తూ హిందుత్వం ఒక వైరస్ లాంటిది అన్నాడు. మరి ఆ రోజు వీళ్ళెవరూ మాట్లాడలేదు, ఎవరు దాన్ని ఖండించలేదు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నాస్తికులు యువదేవులు మొక్కనవసరం లేదు, కానీ ఆస్తికులనైనా హిందువులను టార్గెట్ చేస్తున్నారు అన్నాడు. ఇందులో తప్పెక్కడుందో సత్యరాజ్ గారే చెప్పాలి. ఎందుకంటే ఎవరైనా సరే స్థాయి తెలిసి విమర్శించాలి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక పవన్ కళ్యాణ్ గారిని తన స్థాయి ఏమీ లేకపోయినా ఏదో నోరుంది కదా, ఏదో ఇట్లా మీడియాలో వస్తాం కదా అన్న ఉద్దేశంతో సత్యరాజ్ గారు మాట్లాడడం చాలా తప్పు, చాలా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే వారు అక్కడ ఎవరిని దూషించలేదు, హిందుత్వాన్ని పెంచే ప్రయత్నంలో వాళ్ళు మాట్లాడారు. దాన్ని వీళ్ళు నెగిటివ్గా తీసుకొని ఇలా చేశారు. మరి అలాంటప్పుడు హిందుత్వం వైరస్ అని ఆయన అన్నప్పుడు దాన్ని ఎవరు ఆ రోజు ఖండించలేదే. ఒక ప్రభుత్వ ప్రతినిధి, ఈయన ప్రభుత్వ ప్రతినిధి కూడా సత్యరాజ్ గారు కాదు, కానీ ప్రభుత్వ ప్రతినిధి అయిన ఉదయనిధి స్టాలిన్ ఆ రోజు హిందుత్వం ఒక వైరస్ లాంటిది, దాన్ని చంపేయాలి, అది చేయాలి అన్నాడు. పెరియార్ రామస్వామి అనే ఒక నీచుడు హిందువులను అత్యధికంగా ఉన్న వాళ్లను రాముడి ఫోటోను పెట్టుకొని చెప్పులతో కొట్టుకుంటూ ఊరేగింపు చేసినట్టు వాడెవరు హిందుత్వానికి నచ్చడు. హిందుత్వం వాడికి నచ్చినప్పుడు వాళ్ళు హిందుత్వాన్ని దూషించకుండా ఉంటే చాలు, కానీ అందరినీ దూషిస్తూ హిందుత్వాన్ని దూషిస్తారు. దానికి సమాధానం చెప్తే ఇలా ఫీల్ అవుతారు. కాబట్టి సత్యరాజు పవన్ కళ్యాణ్ గారిని పాయింట్అవుట్ చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ ఖండించాల్సిన విషయం. ఆయనకేమీ తెలియదు, ఆయన స్థాయి తెలుసుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది. భారతదేశం దీని వేర్లన్నీ కూడా సనాతన ధర్మం మీద ఆధారపడింది. హిందువులలో ఉన్న దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని శూన్యం చేసి వాళ్ళని నాస్తికులుగా మార్చగలిగినప్పుడు, అంటే ఎప్పుడైతే మనం ఒకరి మీద విశ్వాసం లేనప్పుడు ఇంకొక విశ్వాసాన్ని ఈజీగా చొప్పించవచ్చు. ఆ కుట్రతోనే ఈ నాస్తికవాదాన్ని భారతదేశంలో మొదలుపెట్టారు. ఎప్పుడైతే మనం ఒకరిని నమ్ముతలేమో, శూన్యం ఉందో, అప్పుడు దాంట్లోకి ఇస్లాంను, క్రైస్తవాన్ని చంపించవచ్చు. ఈ కుట్రను అర్థం చేసుకోలేని చాలామంది సనాతనులు, హిందువులు కూడా నాస్తికవాదులుగా మారారు. దీనికి ప్రతీకగా ఇప్పుడు పిచ్చెక్కినట్టు మాట్లాడే మన ఉదయనిధి స్టాలిన్ అనుకోండి, దాని తర్వాత మన కట్టప్ప, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఒక భయం పుట్టింది వాళ్ళకి ఈ మధ్యన. సనాతన ధర్మానికి ఇంతకుముందు ఎవరు కూడా ప్రతినిధులు లేరు, మాట్లాడే వాళ్ళు, ఓపెన్గా మాట్లాడే ధైర్యం చేసే వాళ్ళు లేరు. అలాంటి సందర్భంలో మన పవన్ కళ్యాణ్ దాన్ని ఒక ధ్యేయంతో బయటికి తీసుకొచ్చేసి సనాతన ధర్మానికి ఒక మద్దతుగా మాట్లాడుతూ సనాతన ధర్మానికి ఒక ప్రతినిధిగా చాలా గట్టిగా పోరాడుతున్నారు. ఆ సందర్భంగా వారు చెప్పింది కూడా ఏమంటే, మీరు ఎవరైతే ఉన్నారో మీరు నాస్తికులుగా ఉంటే నాస్తికులు కొనసాగండి, అదే పరిస్థితుల్లో మా హిందూ ధర్మాన్ని తక్కువ చేయొద్దండి, మా దేవులను తక్కువ చేయొద్దండి, మీ ధర్మాన్ని ఆచరించండి. మీరు ఇప్పుడు ఎవరైతే సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నారో, మా దేవులను తక్కువ చేస్తున్నారో, మా ధర్మాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారో, మీరు ఎప్పుడైనా సరే ఒక ఇస్లాంనో క్రైస్తవనో తక్కువ చేసి చూపించండి. మీరు మా దేవుని కించపరిచినట్టు ఒక అల్లానో లేకపోతే ఒక జీసస్నో మాట్లాడండి. మరి ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఇప్పుడు ఎన్నో విద్యాలయాల్లో కూడా మీరు మీ సనాతన ధర్మాన్ని బోధించకూడదు, మరి పాఠాలు మార్చడానికి లేదని ఒక విధమైన మాటను మాట్లాడినారు నిన్న. ఇప్పుడు జరగాల్సింది ఏమంటే, మీరు ఒక్క పని చేయండి. ఇప్పుడు ముస్లిమ్స్లకు మద్రసాలు ఉన్నాయి, క్రైస్తవులకు మిషనరీ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ వాళ్ళ మత బోధలు విపరీతంగా చేస్తున్నారు. మీరు ఒక్కసారి వాళ్ళని ఆపు చేపించి అప్పుడు మా సనాతన ధర్మం మీదకండి. ఇది ఖచ్చితంగా మీకు స్టాలిన్కి కానీ, ఉదయనిధి స్టాలిన్కి కానీ, మన కట్టప్పకి కానీ ఒక హెచ్చరిక. పవన్ కళ్యాణ్ దానికి ప్రతిగా ఉన్నాడు. మీరు పవన్ కళ్యాణ్ విషయంలో, హిందూ ధర్మానికి ప్రతినిధి అయిన పవన్ కళ్యాణ్ విషయంలో మీరు ఏదైనా మాట్లాడితే హిందువులు అంతా కూడా రాబోయే ఎన్నికల్లో సంఘటితమై మీకు అధికారం అనేది మళ్ళీ రాకుండా అవుతుంది. జై శ్రీరామ్. రాజకీయము రాజ్యం కోసం ఉంటుంది. రాజ్యంలో రకరకాల అభిప్రాయాలు కలిగినటువంటి ప్రజలు ఉంటారు. ఇక్కడ హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, బౌద్ధులు ఉంటారు, నాస్తికులు ఉంటారు. వీళ్ళందరికీ కోసం రాజ్యం ఉంటుంది. రాజ్యాన్ని నడపడానికి రాజ్యాంగం ఉంటుంది. కాబట్టి మనం రాజ్యాంగ పదవులు అవలంబిస్తున్నప్పుడు రాజ్యాంగం ఏం కోరుకుంది? లౌకికవాదం కోరుకుంటుంది. ఇవి భారతదేశం వ్యాప్తంగా ఎక్కడైనా కానీ ఏ ప్రాంతవాసైనా కూడా పోయి వాకు స్వతంత్రంగా మాట్లాడే రైట్స్ వాళ్ళకుంది, మాట్లాడచ్చు.
ఓన్లీ బూతులో లేకపోతే ఇంకా ఏ ఇతర నిషేధితటువంటి అభ్యంతరకరమైనటువంటి పదాలు మాత్రం మాట్లాడితే అక్కడ ఖండించాలి తప్ప ఎటువంటి ఏ మాటలు మాట్లాడినా ఖండించాలి. ఈ లౌకిక రాజ్యంలో సనాతన ధర్మం అనేది అది ఒక 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 మతానికి మాత్రమే సంబంధించినది, ఇక్కడ అన్ని మతాల వాళ్ళు ఉండమని చెప్పేసి అన్న వీళ్ళు ఆయన మాట్లాడింటాడు. కానీ నీ రాష్ట్రంలో పోయి నువ్వు మాట్లాడుకోవడం తప్పైనది. పవన్ కళ్యాణ్ని ఆ విధంగా అనడం తప్పు, నేను ఆ విధంగా తప్పు అంటున్నా. కానీ పవన్ కళ్యాణ్ కూడా రాజ్యాంగ పదవులు అనుభవిస్తున్నప్పుడు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలా తప్ప రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుచుకోకూడదు అనేది నా యొక్క విషయం ఇది. ఎందుకంటే భూమి మీద సత్యం, న్యాయం, ధర్మం అంటే సత్యం రాజ్యం ఏలకుండా పోయినప్పుడు, దానికి న్యాయం జరగనప్పుడు ధర్మం అప్పుడు వస్తుంది, ధర్మం ముందర రాదు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? సత్య పరిపాలకుడిగా పాలన అధ్యక్షునిగా ఉన్నావు. నువ్వు పాలన అధ్యక్షునిగా ఉండి నువ్వు ధర్మం గురించి మాట్లాడితే అది హాస్యాస్పదంగా ఉంటుంది అని నేను అడుగుతున్నా. కాబట్టి ఇది లౌకిక రాజ్యంలో ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఎక్కడైనా ఏ విషయమైనా మాట్లాడవచ్చు అన్పార్లమెంట్ తప్ప. కానీ ఇది రాష్ట్రాలతో లేకపోతే ప్రాంతాలతో విభేదించే ఇది కాదు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.